యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కారణమేంటి వైదేహి? వచ్చినప్పటి నుంచి నా కుడిక నాదురుతోనే ఉంది. నా మనసేదో కీడు శంకిస్తోంది. ఏం జరుగుతుంది వైదేహి, చెప్పు. క్షమించక్క, నీకు నిజం చెప్పకుండా తీసుకొచ్చాను. పరిష్కారంతో పాటు ప్రమాదం కూడా ఇక్కడే ఉంది. అందుకే నువ్వు వస్తాను అంటే వద్దన్నాను. కానీ నువ్వు నన్ను ఒంటరిగా ఇంట్లోంచి బయటికి రానివ్వలేదు. అయినా ఏదోలాగా నిన్ను నాతో రాకుండా ఇంటి దగ్గరే ఆపుండాల్సింది. ఏంటి వైదేహి ఆ మాటలు? ప్రమాదం నీకొస్తే ఒకటి, నాకొస్తే ఒకటా? ఒకరితో ముగిసిపోయేది కాదక్కా. కానీ సమయం లేదక్కా. ప్రమాదం ఎదురైనా దాన్ని దాటుకుని పరిష్కారం తెలుసుకుంటేనే మన కుటుంబానికి మనుగడ. కానీ నిన్ను కూడా ఆ ప్రమాదంలోకి తీసుకునొచ్చాను. క్షమించక్క. అదిగో మళ్ళీ అదే మాట. నీకున్న బాధ్యత నాకు లేదా? ఇన్నాళ్ళు వాళ్లతో కలిసి ఇంట్లో ప్రమాదాలకి కారణమైన దాన్ని. ఇప్పుడు ఆ ప్రమాదాన్ని ఎదుర్కొని ఇంటి సమస్య పరిష్కారానికి కారణమైతే అంతకన్నా కావాల్సిందే ఉంది. అయినా పరిష్కారం ప్రమాదం రెండూ ఇక్కడే ఉన్నాయని నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? నేను నమ్మిన వాళ్ళు చెప్పారక్క. వాళ్ళు చెప్పిందేది ఇప్పటి వరకు తప్పింది లేదు. ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ఆపద నుంచి తప్పించింది వాళ్లే. అందుకే వాళ్ల మాట మీద నమ్మకంతో వచ్చాను. సరే, ఇప్పుడు ప్రమాదమేంటి, పరిష్కారమేంటి? తెలీదక్కా. ప్రమాదం ఏ క్షణమైనా ఎట్నుంచైనా రావచ్చు. దాన్ని దాటుకుని వెళ్ళాలి. అలాగే పరిష్కారానికి దారి చూపేది ఎవరో నాకు తెలీదు. కానీ ఇక్కడే ఉన్నారని తెలుసు. వాళ్ళెవరో తెలుసుకోవాలి. సరే పద. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అమ్మా, అభిషేకం చేయాలా, అర్చన చేయాలా? అకాల మృత్యుహరణ కోసం పూజ జరిపించండి. అకాల మృత్యుహరణమా? ఎవరి కోసం అమ్మా? కీర్తిశేషులు దశరథ రామయ్య గారి కుటుంబం పేరు మీద. అలాగే అమ్మా. ఓం నమః శివాయ. హర 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 మహాదేవ్, హర 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 మహాదేవ్, హర 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 మహాదేవ్. ఇల్లంతా వెతికాను, ఎక్కడా లేరు. అసలు ఈ వైదేహి ఊర్మిళ ఎక్కడికి వెళ్లారు? ఎటు వెళ్లారో తెలిస్తే చేయాల్సింది చేయొచ్చు. ఎక్కడ చచ్చాడు వీడు? ఈ రోజు నా చేతిలో అయిపోయాడు. చివరికి నా కొడుకు కూడా మారిపోతే నేననుకున్నది ఎలా జరుగుతుంది? దశరథ రామయ్య ఆత్మ బయటపడితే చివరికి మిగిలిన చెడ్డదాన్ని నేనే కాబట్టి అమ్మో, నన్నే చంపేస్తాడు. ఆ చావు నుంచి తప్పించుకోవాలంటే వీడు నా కొడుకుగానే ఉండాలి. వీడు మారకూడదు. హలో, ఏంటి వాలి ఇప్పుడు ఫోన్ చేసేది? ఎంతసేపటి నుంచి నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఇప్పుడే వైదేహి ఊర్మిళలు ఇంట్లోంచి బయటకు వెళ్లారు. కానీ ఎక్కడికి వెళ్లారో తెలియదు. ఉన్నది వాళ్ళిద్దరే. ఎక్కడున్నారో తెలుసుకుని కథ ముగించాలి. తెలుసుకుని ఫోన్ చేస్తా, నువ్వు రెడీగా ఉండు. అవసరం లేదు. వాళ్ళిద్దరూ గుళ్ళోనే ఉన్నారు. ఏంటి, గుడికొచ్చారా? నీకెలా తెలుసు? నువ్వు వాళ్ళు ఇంట్లో ఉన్నారా లేరా అనేది మాత్రమే చూస్తున్నావు. నేను వాళ్ళింట్లో నుంచి ఎప్పుడెప్పుడు బయటకొస్తారా అని కాపలా కాస్తున్నా. నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? నీ సత్తా ఏంటో నాకు తెలుసులే చంచల. అందుకే కదా నీ సహాయం అడిగాను. సాయం కాదు, సమానం.
ఆ కుటుంబం మీద ఉన్న పగ నీకు నాకు చెరి సమానం. మ్మ్. జరగబోయే ప్రమాదాన్ని ఆపే పరిష్కారం కోసం వెతుక్కుంటూ గుడికొచ్చింది. కానీ ప్రమాదమే నా రూపంలో ముంచుకొస్తుందని దానికి తెలీదు. 10 నిమిషాల్లో దాని ముందుంటాను. సబ్బాష్ సబ్బాష్ చంచల. ఈ ఛాన్స్ మిస్ అవ్వకూడదు చంచల. మిస్ అయితే మళ్ళీ మనకి ఇంకో ఛాన్స్ దక్కకపోవచ్చు. కనిపించగానే కాల్చిపడే. తర్వాత వాళ్ళ చావుల్ని అడ్డు పెట్టుకుని ఇక్కడ నేను చేయాల్సింది చేస్తాను. సరే, వాళ్ళ ప్రాణాలు తీశాక నేను నీకు ఫోన్ చేస్తాను. అలాగే. రేయ్, పదండ్రా. ఏటమ్మా అలా చూస్తూ ఉండిపోయావు? చూస్తుంటే చితగొట్టడానికి వచ్చి సైలెంట్ అయిపోయినట్టున్నావు. సారీ నాన్న, నీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను. కసి తీరా నిన్ను కొడదామనే వచ్చాను. కానీ నువ్విప్పుడు చెంచలతో మాట్లాడింది చూశాక నిన్ను ఎంత పొగిడినా తక్కువే అనిపిస్తోందిరా. నీకు ముందే చెప్పాను కదమ్మా నా ప్లానింగ్లో నేనున్నానని. మరదేంటో నాకు చెప్పలేదు కదరా. రాత్రి నన్ను స్టోర్ రూమ్లో పడేసి నువ్వు రాజలక్ష్మితో గదిలోకి దూరేసరికి దాని మోజులో పడి నువ్వు మారిపోయావేమో అనుకున్నాను. నేను మారిపోవడమా? అది ఒక ఆడదాని మోజులో పడి. అసాధ్యమమ్మా. మరి దాని ప్రాణాలు తీస్తానని పంతం పట్టి పెళ్ళామని దగ్గరికి తీసుకున్నావెందుకురా? కొన్ని వివరంగా చెప్పడం కుదరదమ్మా. కానీ నేనేం చేసినా రాజ్యాది కోసమే అని మర్చిపోవద్దు. ఏ అడుగు వేసినా అటువైపే. అందులో భాగమే ఈ రాజ్యలక్ష్మికి దగ్గర కావడం. నువ్వేమన్నా చెయ్యి. ఇప్పుడైతే వైదేహి ఊర్మిళాలు పోవడం ఖాయం కదా. మనకంటే చంచల ఎక్కువ కసితో రగిలిపోతుందమ్మా. తన కంట పడ్డారో కాలం చేసినట్టే. వైదేహి మొదట్నుంచి మనల్ని దెబ్బతీస్తోంటే ఊర్మిళ మనతోనే కలిసి ఉంటూ మనకే వెన్నుపోటు పొడిచింది. వాళ్ళిద్దరూ చావాలి. ఆ శుభవార్త నా చెవిన పడాలి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్వామి, ఇక్కడే మా సమస్యకి పరిష్కారం ఉందని వెతుక్కుంటూ వచ్చాం. దాన్ని తెలుసుకునే దారి చూపించండి. శాపం మరణంగా వెంటాడబోతోందని ఆ మహాదేవుని చెంతకు వచ్చారా? జరిగిన అపచారాన్ని ఇన్ని రోజులు మర్చిపోయారా? లేదు స్వామి, ఏదీ మర్చిపోలేదు. పరిష్కారం ఏంటో తెలియక ఇన్నాళ్ళు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నాం. అది ఆ రోజే చెప్పాను కదా, అలంకారమే అన్నింటికీ పరిష్కారమని. ఆ మార్గం తెలియకే ఇన్నాళ్ళు దూరంగా ఉండిపోయాం స్వామి. ఆ మార్గం తెలిసిన మావయ్య గారి ఆత్మ బందీగా ఉండిపోయింది. అక్కడి నుంచి కూడా ఏ సహాయమూ లేదు. ఇప్పుడు ఆ పరిష్కారం ఇక్కడే ఉందని తెలిసింది. అందుకే వెతుక్కుంటూ వచ్చాం. శివానుగ్రహం పొందిన ఆ ఆత్మ మరణ తిథి నాడు బంధనం నుంచి విముక్తి పొంది మళ్ళీ మీకు సహాయపడుతుంది. కానీ ఈలోగా ప్రమాదం ముంచుకొస్తుంది స్వామి. కళ్ళు తెరవని నీ కడుపులో బిడ్డ పరిష్కారము ప్రమాదము ఇక్కడే అని చెబితే ప్రమాదం సహితం లెక్క చేయకుండా పరిగెత్తుకుంటూ వచ్చావు. అవును స్వామి, ప్రమాదమని తెలిసే వచ్చాను. ప్రమాదం ఎదురైతే నా ఒక్కదానికి పరిష్కారం దొరికితే
కుటుంబం మొత్తం శాపం నుంచి బయటపడుతుంది. అందుకే ఇక్కడికి వచ్చాను. ఆ పరిష్కారం మీరే చూపాలి స్వామి. పరిష్కారం తరువాత, కానీ రాబోయే ప్రమాదాన్ని మాత్రం ఎదుర్కోక తప్పదు. చెప్పాను కదా స్వామి, దేన్నైనా ఎదిరిస్తాను, భరిస్తాను. చివరికి బలి కావడానికి కూడా సిద్ధమే. వైదేహి, నువ్వాగక్క. నా కుటుంబాన్ని కాపాడుకునే దారేంటో తెలియాలి స్వామి. ఆ నగలెక్కడున్నాయో తెలియాలి. శాప విమోచనం జరగాలి. శాప విమోచనం జరుగుతుంది, కానీ అందుకోసం నిండు పౌర్ణమి నాడు ప్రాతకాలాన మృత్యుంజయ హోమం జరగాలి. జరుగుతుంది, జరగాల్సింది జరిగి తీరుతుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏమైనా చేస్తా, ఏదైనా ఎదుర్కొంటా. శాప విమోచనం జరిగితే చాలు. వైదేహి, ఆయన అలా అంటున్నారేంటి? కళ్ళు తెరవని నీ కడుపులో బిడ్డ చెప్పిందా? అసలు అసలు కడుపులో బిడ్డ ఎలా చెప్తుంది? అక్క, నా బిడ్డ మాత్రం చెప్తుంది, నాతో మాట్లాడుతుంది. ఏంటి, నీతో మాట్లాడుతుందా? అవునక్క, నా బిడ్డ వరప్రదాయిని. తన కారణంగానే ఎన్ని రోజులు అన్ని ఆపదల నుంచి తప్పించుకొని బతికి పట్టకట్టగలిగా. ఏ ఆపద రాబోతున్నా ముందే మమ్మల్ని హెచ్చరించేది. నమ్మలేకపోతున్నాను. అద్భుతమే ఈ కడుపులో పెరుగుతోంది. అసలు ఈ అనర్థాలన్నిటికీ కారణం వైదేహి కడుపులో పెరుగుతున్న ఆ అనర్థమే. అది బిడ్డని కంటే ఇప్పుడు భుజాల మీద మోస్తున్న వారు నెత్తిన పెట్టుకుంటారు. ఎలాగైనా కడుపు పోయేలా చేయాలి. కానీ ఇన్ని రోజులు ఆ సంగతి తెలియక నీ బిడ్డ మీదే కుట్రలు కుతంత్రాలు చేశాను. స్వామి, నన్ను క్షమించు స్వామి. అమ్మ తల్లి, నన్ను క్షమించు. అక్క, ఏంటిది? లే లే అక్క. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఇంత గొప్ప బిడ్డని శాపమని ఈ నోటితోనే అన్నాను. నాకు ప్రాయశ్చిత్తం లేదు. నాకు ప్రాయశ్చిత్తం లేదు వైదేహి, లేదు. అక్క అక్క, ప్రాయశ్చిత్తం ఉంది, ఉంది వైదేహి. పరిష్కారంతో పాటు ప్రమాదం కూడా ఉంది కదా. ఆ ప్రమాదం ఏదో నాకు ఎదురవ్వాలి. పరిష్కారం నీకే తెలియాలి. భగవంతుడా, ఆ ప్రమాదానికి నన్ను బలి చేయి. అలాగైనా నా పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది. నా ప్రాణాలు తీసుకో. వైదేహిని, నా కుటుంబాన్ని కాపాడు. అక్క, ఏంటి ఆవేశం? ఆవేశం కాదు వైదేహి, ఆవేదన. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం జరగాలి. అది నన్ను నేను అర్పించుకోవడం వల్ల జరిగితే దానికి నేను సిద్ధం. మనిషిలో మార్పుకు మించిన ప్రాయశ్చిత్తం మరొకటి ఉండదక్క. అయినా మనం అనుకున్న వెంటనే జరగటం, వద్దంటే వదులుకోవటం, అది ప్రాణమైనా సరే ఏదీ మన చేతిలో ఉండదు. పరిష్కారం కోసం ప్రయత్నించటమే మన పని. ఎవరిని ఉంచుతాడో తుంచుతాడో అది ఆ దేవుడి దయ. ఎక్కువగా ఆలోచించకు. సరే, దేవుడికి ముడుపు కట్టాలి. నేను వెళ్ళి తీసుకొస్తాను. ప్రమాదం పొంచి ఉందని నా బిడ్డ చెప్పింది. సాధువు చెప్తున్నారు. మా మీద నీకెందుకింత ఆగ్రహం? శివ అని మనసారా పిలిస్తే ముళ్ళు కల్లో ఎక్కడున్నా
భక్తుల కోరిక తీర్చడానికి వస్తావని అంటారే, మరి మేమింత వేడుకుంటున్నా మా మీద ఎందుకు దయ చూపడం లేదు? కర్మ ఫలం అనుభవించక తప్పదంటే అనుభవిస్తావు, కానీ మా వంశం నిర్వంశం కాకుండా శాప విమోచనం కలిగించు. ప్రమాదం ఏదున్నా అది నా దగ్గరే ఆగిపోయేలా చూడు. రే, నువ్విక్కడి దగ్గర. ఇక్కడ మేడం, మనం వెళ్లాల్సింది గుడికి కదా. గుడికి వెళ్లే ఒకే ఒక్క దార్రా ఇది. ఒకవేళ అక్కడ నా చేతిలో తప్పించుకుంటే ఇక్కడ నీ చేతిలో వాళ్ళు చావాలి. అర్థమైందమ్మా. వైదేహి వైదేహి ఎక్కడికి వెళ్ళింది? నా కోసం వెళ్ళిందా? చంచల, ఏంటిది? పిచ్చి పట్టిందా? మారవా నువ్వు? నువ్వు మారిపోయావని నేనెలా మారిపోతాననుకున్నావే? ఆ కుటుంబం మొత్తం చావాలి, నా పగ మొత్తం తీరాలి. అప్పుడు నేను మారుతాను. నువ్వు మారిపోయి వాళ్ళలో చేరిపోయావు కాబట్టి ఇప్పుడు నువ్వు అదే కుటుంబం, నీతోనే మొదలు పెడతా చావుల చిట్ట. అమ్మా! మేడం మేడం మేడం. లేవండి లేవండి మేడం. లేవండి మేడం. రే, పట్టుకుంటారా దాన్ని? పట్టుకోండి. వైదేహి అక్క, నువ్విక్కడ ఉండు. అక్క, కనిపించకుండా దాక్కో. సరే వైదేహి, జాగ్రత్త, నువ్వు జాగ్రత్త. రే, ఎక్కడుందో వెతకండ్రా. అలాగే మేడం. వెతకండ్రా. అక్క, దాన్ని వాడు నువ్వు భయపడకు. వదిలిపెట్టకూడదు. వెతకండి. వైదేహి, రే, అది పారిపోతుందిరా. పట్టుకోండి. రే, పట్టుకోండి. వదలొద్దాన్ని. వైదేహి, నన్ను కాపాడడానికి ఇంత పని చేసావేంటి? ఛ! అది తప్పించుకుంది, ఇది తప్పించుకుంది. చెప్తా వీళ్ళ పని. రే, బండి తిండ్రా. అలాగే మేడం. వైదేహి, వైదేహి, అయ్యో వైదేహి, 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 అయ్యో వైదేహి, వైదేహి ఎక్కడా లేదు. ఉప్పు తీసి చంచలకు దొరికిపోయిందా? నన్ను కాపాడడం కోసం నీ ప్రాణాలను అడ్డం పెట్టావా? ఎందుకింత పని చేశావు? నువ్వు లేకపోతే మన ఇంటికి వారసులే ఉండరు. అయ్యో, మన వంశమే ఉండదు. నీకేం కానివ్వను, కాపాడుకుంటాను. హలో వదినా, ఎక్కడున్నారు? దేవాంశ్, వదినా, వైదేహి నేను గుడికొచ్చాము, కానీ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? దేవాంశ్, ఏదైతే జరగకూడదని భయపడ్డానో అదే జరిగింది. గుడికి చంచల కూడా వచ్చింది. నన్ను చంపబోయింది. అప్పుడు చంచల తీసుకెళ్ళిందో ఇంకేమైనా జరిగిందో ఏం అర్థం కావడం లేదు దేవాంశ్. అలాంటిదేదో జరుగుతుందనే గుడికి వెళ్ళొద్దు అన్నాను. నాకు ఇక్కడికి వచ్చేదాకా విషయం తెలియదు దేవాంశ్. లేదంటే ఇక్కడికి రానిచ్చేదాన్నే కాదు. భయంగా ఉంది దేవాంశ్, నువ్వు తొందరగా రా. వస్తున్నా వదినా, వస్తున్నా. వైదేహి, నమస్తే మేడం. రే, ఎక్కడ్రా వైదేహి? వైదేహి ఏం రాలేదు మేడం. అయితే బస్తీలోనే ఎక్కడో ఉందిరా. చూడ్రా, వెళ్ళండి. అలాగే మేడం. పోండి.
రేయ్ నువ్వు కూడా వెళ్ళి వెతుకో. దేవాంశ్. వదినా వదినా, వైదేహి ఏమైనా కనిపించిందా? లేదు దేవాంశ్, గుడి మొత్తం వెతికాను. చంచలకి దొరికిందేమో అని భయంగా ఉంది. లేదు వదినా, చెంచల వచ్చింది మీ ప్రాణాలు తీయడానికి. వైదేహిని తనతో తీసుకెళ్ళి అక్కడే ఉంచితే సాధించేది ఏం లేదు. దొరుకుంటే ఇక్కడే చంపేసుండేది. ఒకవేళ తీసుకెళ్ళినా ఈ పాటికి ఫోన్ వచ్చుండేది. లేదు కాబట్టి వైదేహి ఎక్కడో ప్రాణాలతో క్షేమంగా ఉన్నట్టే.